సంఘంలో ఉద్యమం లేదు. సంఘాలు ఈరోజు నిర్జీవ స్థితిలో ఉంటుంది. సంఘాలు ఆత్మ కార్యాలు జరగట్లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఈరోజు సంఘాలు ఆత్మీయ తీవ్రత లేదు, ప్రార్థన ఉద్యమం లేదు, విశ్వాసపు ఒప్పుకోలు లేదు, ప్రజలు మారు మనసు లేదు, ప్రజలు రక్షణ ఆనందం లేదు, ఆత్మ సంబంధమైన అనుభవాలు లోపిస్తుందండి. జనం పెరుగుతున్నారు, సంఘాలు విస్తరిస్తున్నాయి, మనం సంతోషించడమే తప్ప ఈరోజు సంఘాలు ఆత్మ తీవ్రత అనేది ఉంటుందా, పరిశుద్ధాత్మని యొక్క తీవ్రత అనేది ఉంటుందా, ఆత్మల ఉద్యమం అనేది ఉంటుందా అని పరీక్షించుకుంటే ప్రియులారా చాలా తగ్గిపోతుంది. ఆడంబరాలకి ఎక్కువ చోటు ఇస్తున్నారు, హడావుడి ఎక్కువగా ఉంటుంది, కానీ ఆత్మ తీవ్రత అనేది లేదు. ప్రజలు ఆ పాప ఒప్పుకోననేది ఉండలేదు. ప్రార్థనే, పాపాలు పాపాలే, భక్తి భక్తే, లోకం లోకమే. ప్రియులారా లోకాన్ని చర్చిలోకి తెస్తున్నారు, లోకాన్ని భక్తిలోకి తీసుకొస్తారు, లోకాన్ని దేవుని మందిరాలకు తెస్తున్నారు. దీని అంతటి గురించి ప్రియులారా కన్నీళ్లు విడిచి ప్రార్థించవలసిన సమయం ఆసనమై ఉన్నది. మన కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే మన సంఘాన్ని దేవుడు గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రాలు మన పరిచర్యను దేవుడు కప్పుతాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం గట్టిగా. హల్లెలూయా.